మిత్రులారా, శరత్కాలం అంటే ఏంటంటే వెన్నెల మన నెత్తి మీద పడుతుంటే అంత హాయిగా ఉంటుంది అనేది ఎంజాయ్ చేస్తూ ఒక చక్కని విషయం మీతో పంచుకుంటా. అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా, ఇప్పుడు తెలుగు తెలుగు మన అమ్మ లాంటిది, ఇంగ్లీషు తప్పులేదు, అది పరాయి భాష అయినా కూడా మనం ఆదరించాలి అనుకుంటూ ఒక ప్రాసతో కూడిన యాసతో నానా అవస్థలు పడుతూ ఉంటా ఒక పెద్ద ఆయన. అమ్మ అనని ఎంత కమ్మగా ఉంటుందో తెలుగు భాష, అది మనం తెలుగు భాషని కాపాడుకోవాలి అంటారు కదా. మరి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. తెలుగు పోస్టులు ఎన్ని ఉన్నాయో తెలుసా? కొన్ని జిల్లాల్లో అయితే 0. ఆ 0 కన్నా కొద్దిగా ఎక్కువ ఏ లాంగ్వేజ్కి ఉన్నాయో తెలుసా? అదే మనం ఏదైతే పరాయి భాష అంటామే, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం వద్దు, మనకి ఇంగ్లీష్ మీడియం వద్దు అని ఇంగ్లీష్ పోస్టులే ఎక్కువ ఉన్నాయి. ఖాళీలు లేవని కాకమ్మ కబుర్లు చెప్పకండి, కాకమ్మ కబుర్లు చెప్పొద్దు. తెలుగు పండిట్టు పోస్టులు 0 ఉన్న జిల్లాలు ఎన్ని అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. అదనమాట మనం తెలుగుకి ఇచ్చే ప్రాధాన్యత. మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అంటే ఇక ఇంతకు మించిన నిదర్శనం మీకేం కావాలి? తెలుగు భాష పట్ల మన మాటల్లో అత్యద్భుతమైన మమకారం, చేతల్లో ఏమనాలి దాన్ని, అలవిమేళన నిర్లక్ష్యం, ఉదాసీనత అని చెప్పొచ్చు కదా. మరి లేకపోతే ఇంగ్లీష్ పోస్టులు ఏమో అన్నే, తెలుగు పోస్టులు ఇన్నేనా? ప్రశ్నకు జవాబు చెప్పండి. మరి చెప్తారా? చూద్దాం.